నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సింధు నదిపై పాక్ ఆనకట్ట తీవ్రంగా వ్యతిరేకిస్తున్న భారత్. అమరావతి ఐకానిక్ వంతెన నమూనా ఎంపిక. అమరావతిని అనుసంధానించే దిశగా ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ, వేడుకగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు. ఇక అంతా లోకేష్ చేతుల్లోనే, చంద్రబాబు సంచలన నిర్ణయం. పరిసరాల పరిశుభ్రత అందరి ధ్యేయం కావాలి. తిరుపతి నగర వాసులకు కమిషనర్ ఎన్ మౌర్య పిలుపు. సెప్టెంబర్ 24వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు 9 రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని టీటీడీ చైర్మన్ ఆహ్వానించారు. బుధవారం విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబును టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందించారు. టీటీడీ ధర్మకర్తల మండలి మాజీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి అరెస్ట్ అవ్వాలని ఉద్దేశపూర్వకంగానే సోషల్ మీడియా ద్వారా రాద్ధాంతం చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ సొమ్మును కానీ, ప్రజల సొమ్మును కానీ, ముఖ్యంగా భక్తులు కానుకల రూపంలో ఇచ్చిన స్వామివారి సొమ్మును దోచుకున్నాక వదిలిపెట్టాలా? ఎందుకు వదిలిపెట్టాలి? మీరు అవినీతి చేశారా లేదని చెప్పడం మానేసి అరెస్ట్ చేస్తున్నారు, గోయిందా 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 అంటే కోట్లు దొబ్బేస్తే స్వామివారు ఊరుకుంటారా? స్వామివారు చూస్తూ ఉంటారా అంటున్నాం. అయితే ఆయన్ని ఊరు అరెస్ట్ చేశారు. అప్పటికి ఆయన పెట్టిన మెసేజ్ ఆయనకి ఎఫ్ఐఆరే కదా. ఎఫ్ఐఆరే కాకుండానే ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు, ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి పోస్టర్లు కూడా రెడీ చేసేస్తున్నారంట ప్రతి ఇంటికి వచ్చేదానికి. ఏమంత ఆత్మ మీ నాయని లోపల వేయించేదానికి 67,000 ఓట్లతో ఓడిపోయినారు. ఎట్టైనా సింపతి గెయిన్ చేసుకోవాలి. మా నాయని లోపలికి పంపించేస్తే అంత కొంత సింపతి వస్తుందనే భ్రమలో ఉన్నారా? రాదు. మీరు చేసిన అవినీతి, అరాచకాలు, ఉన్మాదాలు మీరు అంతా ఇంత కాదు. మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అరెస్టు భయపెట్టలేరు అనే విధంగా పోస్టింగ్ పెట్టడం అంటే వాళ్ళు కోరుకున్నారు స్వామివారిని అరెస్ట్ కావాలని. అందుకే రాత్రి 7 గంటల ప్రాంతంలో ఎఫ్ఐఆర్ బుక్ అయితే ఏదైతే ఉదయం కరుణాకర్ రెడ్డి గారు ఆడపోయి శనీశ్వర స్వామి విగ్రహాన్ని మహావిష్ణు విగ్రహం అని చెప్పడం, వెంటనే వాళ్ళ కుమారుడు అభినయ్ రెడ్డి కరుణాకర్ రెడ్డి అరెస్టు, అందరూ చూసాం అరెస్ట్ అని. అంటే ఎవరికి తెలియదు, అటు పోలీసు వాళ్ళకి తెలియదు, ప్రజలకి తెలియదు. ఏంద్రా కరుణాకర్ రెడ్డి అరెస్టు మేము కూడా ఆశ్చర్యపోయి చూసాం. చూస్తే వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. అంటే ఏ దీంట్లో అరెస్ట్ అవుతారో క్లారిటీగా అరెస్ట్ అనేది ఖాయమనే భావన వాళ్ళలో వచ్చిందంటే ఎవరైనా తప్పు చేసిన వ్యక్తికి తెలుసు మనం చేస్తూ ఉన్నది తప్పని. పదే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఏ విధంగా ఆ సంస్థలో కానీ దీనికి సంబంధించి ఏ విధంగా మాట్లాడారో, ప్రతి నిత్యం కూడా వార్తల్లో ఉండాలని ఏ విధంగా తపన పడ్డారో. ఎవరైతే శిల్పం చెక్కారో వాళ్ళకి
డౌట్ తెచ్చే విధంగా ఈయన రూపాల పేర్లు చెప్తున్నాడు. విష్ణు రూపానికి మీసాలు ఉంటాయండి? విష్ణు భగవానుడికి ఎన్ని చేతులు ఉంటాయి? ఇప్పుడు అక్కడ ఉన్న శిల్పానికి ఎన్ని చేతులు ఉన్నాయి? ఆయన చేతిలో ఉన్న ఆయుధం ఏంటి? ఆయన నిల్చున్న తీరు ఏమనేది కూడా గమనించకుండా ఆయన ఈరోజు వచ్చి విష్ణు భగవంతుడిని స్మరిస్తున్నటువంటి భక్తుల మనోభావాలను కూడా దెబ్బతీసే విధంగా ఈరోజు ఆయన ప్రవర్తించారు. సరే, మనం నడిచి వెళ్తుంటే ఒక రాయి ఉంటే దాన్ని తీసి పక్కన పెడతాం, అరే వెనకాల వచ్చే వాళ్ళు తగులుతుందేమో అని. నువ్వు ఇంటి నుంచి ప్యాంట్ ఇప్పి హఠాత్తుగా వచ్చి పంచి కట్టుకొని వచ్చి ఒక టెంకాయ కొబ్బరికాయ కర్పూరం పూలు తెచ్చి పూజ చేసావే, దాంతోపాటు ఒక మీడియాని తీసుకొచ్చావే, క్రైమ్ తీసుకొచ్చేదానికి నీకు ఆలోచనకు రాలేదా కరుణాకర్ రెడ్డి గారు? తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మాజీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. తిరుపతి పద్మావతిపురంలోని భూమన కరుణాకర్ రెడ్డి నివాసానికి అలిపిరి పోలీస్ స్టేషన్ పోలీసులు విచ్చేసి BNS 35(3) కింద నోటీసులు అందజేశారు. ఉద్దేశపూర్వకంగానే తనపై కూటమి ప్రభుత్వ నాయకులు కేసులు బనాయించి తనను భయపెట్టాలని చూస్తున్నారని భూమన తెలిపారు. పోలీస్ కేసులకు భయపడే ప్రసక్తే లేదని, తనపై ఎన్ని కేసులు పెట్టినా తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోరాట స్ఫూర్తితో తాను ముందుకు వెళ్తానని అన్నారు. అలిపిరి SI అజిత విచ్చేసి నోటీసులను భూమన కరుణాకర్ రెడ్డికి అందజేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు ఎంతోమంది మహిళలను ప్రజాప్రతినిధులుగా నిలిపిన పార్టీ టీడీపీ అని, మహిళల పక్షపాతిగా రాజకీయంగా అభివృద్ధి చేసిన పార్టీ టీడీపీ అని రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ తెలిపారు. చాలామంది ఆశిస్తారు, లిస్టులో కూడా పేర్లు పోతాయి. అక్కడికి వెళ్ళాక వాళ్ళు అక్కడ ఉండాల్సిన 9 మందే. 9 మందిలో కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం 5 మాకి 4 జనసేనకి 1 బీజేపీకి ఇవ్వాలి. ఈ కూటమిలో ఈ సర్దుబాటులో కొంతమందికి రాకపోవచ్చు, ఈ సంవత్సరం రాకపోవచ్చు, వచ్చే సంవత్సరం వస్తుంది. దాంట్లో అప్పుడు బాధపడతారు, మళ్ళీ సర్దుకుంటారు, మళ్ళీ పదవి వచ్చినప్పుడు సంతోషిస్తారు, పదవి రానప్పుడు బాధపడతారు. ఇదంతా సహజమే కదా, దాంట్లో ఏముంది. వాళ్ళు ఈఓ గారు వాళ్ళు ఇవ్వాలి. డిపార్ట్మెంట్ హ్యాస్ టు ఇన్వైట్ మీ. ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్ నాకు ఆహ్వానం రావాలి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి. వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మేము అటెండ్ కాలేదు. అట్లా కాదు కదా, నేను ఒక చైర్మన్ని, నేను ఒక ఎక్స్ఎమ్మెల్యేని. నాకు నాకు అఫిషియల్గా ఇన్విటేషన్ రావాలి. నేను అటెండ్ అవ్వాలంటే నాకు అఫిషియల్గా ఇన్విటేషన్ రావాలి. అడగండి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని, ఇన్వైట్ చేశారా, ఇన్విటేషన్ వచ్చింది. తెలుగుదేశం పార్టీలో అలాంటిది జరగలేదు. ఏమన్నా ఉంటే కూడా మా అధిష్టానం మేడం గారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారు. మాకు ఈ వైసీపీ వాళ్ళు ఈ ప్రచారం చేసినారని తెలిసింది, వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని చెప్పాము. అదేవిధంగా ఇంగమీట అంటే తెలుగుదేశం కూటమిలో ఏ డిసిషన్ తీసుకున్నా కూడా ఇన్ఛార్జ్ గారు పార్టీ ఆఫీస్ నుంచే డిసిషన్ పంపడం జరుగుతుంది. నగర పరిధిలో నిర్వహిస్తున్న రీసర్వే నక్ష పనులు గడువులోపు పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న ప్రభుత్వ భూముల సర్వే పనులను కమిషనర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన నక్ష రీసర్వే కార్యక్రమాన్ని అధికారులు, సిబ్బంది ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానికంగా ఉన్న నాయకులను, ప్రజలను కలుపుకొని పారదర్శకంగా సర్వే చేయాలని తెలిపారు. ముందుగా ప్రభుత్వం భూములను సర్వే చేసి అన్యాక్రాంతం కాకుండా చూడాలని ఆదేశించారు. వాటి సరిహద్దులు పక్కాగా చేపట్టి తర్వాత ప్రైవేట్ భూములను సర్వే నిర్వహించాలని తెలిపారు. ఈ సర్వేలో అవకతవకలు లేకుండా అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్, డీసీపీ ఖాన్, ఏసీపీలు మూర్తి, మధు, సర్వేయర్ కోటేశ్వరరావు, గురువారెడ్డి తదితరులు ఉన్నారు. తిరుమల శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారిని దర్శించుకునేలా భద్రతా ప్రమాణాలతో అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని టీటీడీ చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి మురళీకృష్ణ తెలిపారు. బుధవారం వివిధ విభాగాల శాఖలకు సంబంధించిన అధికారులతో ఆయన అన్నమయ్య భవనంలో సమావేశం అయ్యారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. 24వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్నారని అన్నారు.
సీఎం తిరిగి వెళ్లే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. క్యూలైన్ మేనేజ్మెంట్లో కానీ వాళ్ళకి అందించవలసినటువంటి ఫుడ్ అండ్ అదర్ అరేంజ్మెంట్స్కి సంబంధించిన ఫెసిలిటీస్ కానీ, అలాగే ఏర్పాటు చేసినటువంటి ఎలక్ట్రికల్ మెకానికల్ స్ట్రక్చర్స్కి సంబంధించినటువంటి స్టెబిలిటీ కానీ, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్య ఉన్నటువంటి కోఆర్డినేషన్ కానీ, ఆనరబుల్ సీఎం గారి ప్రోగ్రామ్, అలాగే గరుడ సేవ అండ్ అదర్ డేస్లో ఉండేటటువంటి బందోబస్తులో ఉండేటటువంటి భాగంగా పిల్గ్రిమ్స్ భక్తులు వచ్చేటటువంటి రూట్స్ అన్నిటి మీద పూర్తి అవగాహన అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకి ఉండే విధంగా, అలాగే పార్కింగ్ అనేటటువంటిది ఎక్కడ ఉంది, ఎలా ఉంటుంది, డైవర్షన్స్ అనేవి ఎలాంటి ప్లాన్ చేసుకోవాలి అనేటటువంటి దాని మీద, అక్కడ బేసిక్ ఫెసిలిటీస్ అన్ని ఎలా అరేంజ్ చేయాలనేటటువంటి దాని మీద, భక్తులకు అత్యుత్తమమైనటువంటి సేవలు అందించే విధంగా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు భక్తులకి అందే విధంగా డిపార్ట్మెంట్స్ మధ్య ఒక కోఆర్డినేషన్ మీటింగ్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతి డిపార్ట్మెంట్కి రానున్న 2-3 రోజుల్లోని కంప్లీట్గా ఒక రిహార్సల్ లాంటిది ప్రిపేర్ అయ్యేదానికి ముందుగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, దానికి సంబంధించినటువంటి చర్యలన్నింటినీ కూడా నిర్దేశించి చెప్పడం జరిగింది. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మాటను నిలబెట్టుకున్న తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లో మరో సమస్యకు పరిష్కారం చూపడం జరుగుతుందని, మామండూరు తుడా లేఅవుట్ సమస్య పరిష్కారానికి కృషి చేసి 10 రోజుల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. 2 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఇచ్చిన మాటను 100 రోజుల్లోనే నిలబెట్టుకొని వందలాది మంది కస్టమర్ల సమస్యను పరిష్కరించడంలో గతంలో ఎన్నడూ లేని విధంగా తాను కృషి చేయడం జరిగిందని తెలిపారు. తాను బాధ్యత చేపట్టిన వెంటనే తుడా అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపిన ఆ మాట ప్రకారం అందరికీ న్యాయం చేయగలిగే విధంగా పరిపాలన చేస్తున్నానని తెలిపారు. మా పెద్దలు గవర్నీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మా యువ నాయకుడు నారా లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్ళి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడి నుంచి ఫైలు నారాయణ గారికి మినిస్టర్ గారికి ఫార్వర్డ్ చేసి వెంటనే దాన్ని పర్స్యూ చేయాలని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సురేష్ సార్ దగ్గర కూర్చొని ఇవన్నీ కూడా ఫాలోఅప్ చేసి 3 నెలల లోపలే చెప్పిన మాట ప్రకారం ఇవన్నీ ఈరోజు వాళ్ళకి ఎక్కడ కూడా ఒక చిన్న డిస్టర్బెన్స్ లేకుండా, చిన్న ఇబ్బంది లేకుండా మనం ఆ రోజు ఏదైతే చెప్పామో, ఏ మాట అది ఇచ్చామో అదే రేటుకే, రేటు గీటు ఏం పెంచుకుంటా ఆ రోజు అలాంటి అయిన రేటుకే ఈరోజు వాళ్ళు కొనేటువంటి రూపాయి వస్తువు 2 రూపాయలు అయింది. కానీ ఈరోజు మేము అందరిని పిలిచి హ్యాపీగా ఆనందంగా ప్రతి ఒక్క కస్టమర్ని పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఒకసారి లేట్ అయిన దానివల్ల కూడా మేము ఒక్కసారి వాళ్ళకి క్షమించమని అడిగి, ఎవరు అడగరు, గత ప్రభుత్వంలో తప్పు చేసినా కూడా వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాబట్టి టుడాని నమ్మి వాళ్ళు ప్లాటుకున్నారు కాబట్టి టుడాకు ఉన్నటువంటి పేరు చెడిపోవుందు, టుడా నేమ్ అనేది స్థాయి అంచెలంచెలుగా పెరగాలని చెప్పి వాళ్ళందరూ ఒక చోట పోగు చేసి మాట్లాడి వాళ్ళకందరికీ కూడా 10 రోజుల్లో రిజిస్ట్రేషన్ జరిగే విధంగా దానికి సంబంధించినటువంటి సిస్టమ్ మొత్తం కూడా జనరేట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. మొక్కలు నాటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే రాష్ట్రం, దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు. అలాగే సెకండ్ సఫాయి మిత్ర సురక్ష శిబిర్ అని ఒక 10 రోజుల పాటు ఈ మెడికల్ క్యాంప్స్ మన శానిటేషన్ వర్కర్స్కి, యూడిఎస్ వర్కర్స్కి మెడికల్ క్యాంప్స్ పెట్టి వాళ్ళకి ఏమైనా ఇన్సూరెన్స్ లేకపోయినా ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. 3వది గ్రీన్ ఉత్సవ్, అంటే ఈసారి మనకి 20వ తేదీ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాంలో కూడా ఈ గ్రీన్ ఉత్సవ్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ప్లాంటేషన్ డ్రైవ్ అన్ని చోట్ల సిటీలో ఇట్లా ఓపెన్ స్పేసెస్లో కానీ మీడియన్స్ దగ్గర కానీ ప్లాంటేషన్ డ్రైవ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఈ 2 వారాలు ఏదైతే ప్రోగ్రామ్ చేసుకుంటున్నామో మన పరిసరాలు, మన బిల్డింగ్స్ కానీ మన పరిసరాలు కానీ చెత్త బయట వేయకోకుండా, డ్రైన్లలో వేయకుండా, వర్షాలు కూడా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి సో ఎక్కడంటే అక్కడ చెత్త వేయకోకుండా కార్పొరేషన్ ఆటోలు డోర్ టు డోర్ ఆటో వచ్చినప్పుడు చెత్త ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ ప్రోగ్రాం స్వచ్ఛతా ఈ సేవా ప్రోగ్రాంలో ప్రజలందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ తిరుపతిలో ఉండే ప్రతి పార్కులు కూడా ఈ విధంగా క్లీన్ చేసి పార్కులు బాగా అభివృద్ధి చేయాలనేది మా కార్పొరేషన్ ఒక ఇది. ఆ పార్కులు అందుబాటులో ఉండాలి ప్రజలందరూ కూడా. ఏ కాలనీలో అయితే పార్కు ఉంటుందో ఆ పార్కు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేయాలి. కొన్ని చోట్ల పార్కును ఆక్రమించేసి ఉండరు, దాన్ని కూడా
వాళ్ళ దగ్గర నుంచి విముక్తి చెంది పార్కు డెవలప్ చేయాలి. రేపు కౌన్సిల్ సమావేశంలో కూడా దీన్ని ఇంకా కొన్ని పార్కులు పెట్టి భారీ ఎత్తున డెవలప్మెంట్కి చేయాలనేది మా కార్పొరేషన్ సంకల్పం. అందువల్ల అందరం కూడా కలిసి మనం శుభ్రం పరచుకోవాలనేది కోరుకుంటున్నాం. ఎవరైతే ఈవినింగ్ వాకింగ్ చేసుకుంటారో వాకింగ్ చేసుకునే వాళ్ళందరూ కూడా ప్రశాంత వాతావరణంలో వాకింగ్ చేసుకుంటూ పార్కులన్నీ కూడా డెవలప్మెంట్ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా నీళ్లు కానీ రోడ్లు కానీ కాలువలు కానీ ఈ సౌకర్యం అంతా కూడా కల్పిస్తూ ముందుకు పోతా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే తిరుపతి ఒక స్మార్ట్ సిటీగా అద్భుతమైనటువంటి సిటీగా తయారవుతా ఉంది. ఇలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ మనం కావాలని చెప్పి కోరి తెచ్చుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యానికి పెద్దపీట వేస్తున్నాయని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ తెలిపారు. తిరుపతి నగరంలో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో జేసీ పాల్గొన్నారు. మహిళలు ఆరోగ్యకరంగా ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుంది, ఆ ఒక పరిసర ప్రాంతాలు కూడా బాగుంటాయనేసి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వారికి మహిళలు తెలియకుండానే ఇప్పుడు వచ్చే ఈ క్యాన్సర్ అనేది మహమ్మారి చాలా ప్రమాదకరమైనది. ఇది మొదటి స్టేజ్లోనే గుర్తించుకునేదానికి స్క్రీనింగ్ టెస్టులు చేసుకొని వారు ఆరోగ్యవంతంగా ఉండేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి మన తిరుపతి పట్టణంలో 12 చోట్ల అర్బన్ హెల్త్ సెంటర్లలో కూడా ఈ యొక్క కార్యక్రమం ఈ 2 వారాల్లో అన్ని టెస్టులు వారికి కూడా చేసే కార్యక్రమాలు కూడా ఉన్నాయి. మనం కొలుస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా లక్ష్మీనారాయణ అని పిలుస్తారు. పక్కనే ఉన్నటువంటి కాళహస్తి ఈశ్వరుని కూడా పార్వతీ పరమేశ్వరుడు పిలుస్తారు. అంతెందుకు మనకు భగవద్గీత అందించినటువంటి శ్రీకృష్ణుడు కూడా రాధాకృష్ణుడు అంటారు. స్త్రీకి అంత ఉన్నతమైనటువంటి స్థానం ఇస్తున్నటువంటి దేశం ఏదంటే మన భారతదేశం. కాబట్టి గతంలో మనం చిన్నప్పుడు వినేవాళ్ళం, ఆడబిడ్డ పుడితే గొంతులో ఏమంటారు గొట్టగించేసి చంపేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థులకు వైద్య విద్యారంగంలో ఎక్కువ అవకాశాలు కల్పించాలనే గొప్ప సదుద్దేశంతో రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుడితే నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయాలని సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ భూమన అభినయ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. చాలా బీద కుటుంబాలను ఆదుకున్నటువంటి ఆసుపత్రులు ప్రభుత్వ ఆసుపత్రులు, ఇలాంటి ప్రభుత్వ ఆసుపత్రులు రాష్ట్రంలో ఉంటే పేద ప్రజలకు వచ్చేటటువంటి ఉపయోగం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించవలసిందిగా నేను ప్రజలందరినీ కూడా విజ్ఞాపన చేస్తున్నాను. ఇంత సదుద్దేశంతో విద్య వైద్యం 2 బడుగు వర్గాలకు అందాలన్నటువంటి తలంపుతో ప్రవేశపెట్టినటువంటి మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ఇప్పుడు ప్రైవేటు పరం చేయాలన్నటువంటి నిర్ణయానికి కూటమి ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఇది 4వసారి ముఖ్యమంత్రి అన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టెన్యూర్లో ఇప్పటివరకు 16 సంవత్సరాల కాలంలో ఆయన ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీని తీసుకురాకుండా ఉండడమే కాకుండా తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఏ ఒక్క కాలేజీ కూడా ప్రారంభం కాలేదని, వాటికి కేటాయింపులు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదని చెప్పి అబద్ధాలు చెప్పడం ఎంతవరకు సబబు అన్నటువంటి ప్రశ్నను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేస్తోంది. టీటీడీ ఎంప్లాయీస్ బ్యాంక్ ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలిచి అధ్యక్షునిగా తలారి మహేష్ టీటీడీ పరిపాలనా భవనంలో బాధ్యతలు చేపట్టారు. టీటీడీ పరిపాలన భవనంలో టీటీడీ ఎంప్లాయీస్ బ్యాంక్ ఎన్నికలలో అధ్యక్షులుగా ఎంపికైన తలారి మహేష్ మాట్లాడుతూ 1939లో ఏర్పాటు చేసిన ఈ కోఆపరేటివ్ బ్యాంక్ సొసైటీ దిగ్విజయంగా నేటికి రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉందనడంలో సందేహం లేదని తెలియజేశారు. దాదాపు 200 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ను తీసుకురావడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు మద్దతుగా నిలిచిన సహచరులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. టీటీడీ ఎంప్లాయీస్ అందరి సహాయ సహకారాలతో తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని తెలియజేశారు. 6 మంది డైరెక్టర్లు ఎన్నుకోవడం జరిగింది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరికి ప్రెసిడెంట్గా ఇవ్వడం జరుగుతుంది. అందులో ఇప్పుడు తలారి మహేష్ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వ్యక్తి. ఒక హిస్టరీ అంటే ఇంతకుముందు కూడా
ఒక ఆయన ఉన్నాడు, వాసు అనే ఆయన తక్కువ పేరుడు. ఈయన 1 year తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ఎస్సీగా, ఒక యూనియన్ లీడర్గా ఎదుగుతూ ఈరోజు 200 కోట్లు టర్నోవర్ చేసే బ్యాంకీకి ప్రెసిడెంట్ అవుతున్నాడంటే మా జేసీఐ యూనియన్ అన్ని కులాలు అన్ని మతాలు సమానము చెప్పే భావన కలిగిన యూనియన్ కాబట్టి సూరప్ప కసం తుడా ప్లాట్స్కు అనూహ్య స్పందన లభిస్తుందని వేలంను పొడిగిస్తున్నట్లు తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి తెలిపారు. తిరుచానూరు హైవే సమీపంలో సూరప్పకసం వద్ద శ్రీ పద్మావతి నగర్ లేఅవుట్లో ప్లాట్లకు సంబంధించి 13వ విడత ఈ వేలానికి విశేష స్పందన లభించింది. 103 ప్లాట్లు అమ్మకం జరిగి సుమారు 37,80,00,000కు పైగా తుడాకు ఆదాయం లభించింది. దీంతో 17వ తేదీన ముగియనున్న ఈ వేలంను 24వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ శుభం బన్సాల్ IAS తెలిపారు. ఈ లేఅవుట్లో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చదరపు గజం 14,000 రూపాయలు నిర్ణయించడం జరిగినది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తుడా కార్యదర్శి డాక్టర్ NV శ్రీకాంత్ బాబు విజ్ఞప్తి చేశారు. ఆసక్తి కలిగిన వారు 1,000 రూపాయలు కట్టి www.tudaApp.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని తుడా భూసేకరణ అధికారి S సృజన తెలిపారు. LIG ప్లాట్లకు 50,000 రూపాయలు, MIG ప్లాట్లకు 1,00,000 రూపాయలు మరియు HIG ప్లాట్లకు 2 లక్షలు EMD చెల్లించి ప్లాట్ నంబర్లు ప్రకారం సంబంధిత తేదీల్లో వేలంలో పాల్గొనాల్సి ఉంటుంది. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడా ఆధ్వర్యంలో సూరప్పకసం వద్ద 145 ఎకరాల్లో పద్మావతి నగర్ అనే పేరుతో లేఅవుట్ వేయడం జరిగింది. ఇది రేణిగుంట మరియు తిరుచానూరు మధ్యలో హైవేకి సమీపంలో ఉంటుంది. ఈ లేఅవుట్లో మొత్తము 985 ప్లాట్లు ఇప్పటి వరకు డెవలప్ చేస్తే అందులో దాదాపుగా 633 ప్లాట్లు అమ్మడం జరిగింది. 12 విడతలుగా జరిగినటువంటి ఈ ఆక్షన్లో ఇప్పుడు ప్రస్తుతము 13వ విడత ఈ ఆక్షన్ నిర్వహించడం జరుగుతోంది. దీన్ని ఆన్లైన్ పద్ధతిలో వినియోగదారులు ఉపయోగించుకోవచ్చును. తొలుత 1,000 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి www.tudaap.in అనేటువంటి వెబ్సైట్లో మీరు డైరెక్ట్గా 1,000 రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బిడ్డర్ రిజిస్ట్రేషన్ అంటారు దీన్ని. ఆ తర్వాత ప్లాట్లు మా లేఅవుట్లో అక్కడ సిబ్బంది కూడా ఉన్నారు. మీరు స్వయంగా వెళ్తే అక్కడ ఏ ప్లాట్ నెంబర్లతో సహా చూసుకోవచ్చు. వాటిని ప్రతిరోజు 4వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు ప్రతిరోజు వేలం పాటు వేయడం జరుగుతుంది. ఉదయం 10 నుంచి 2 గంటల వరకు, అదేవిధంగా 2 నుంచి 5 వరకు వివిధ నెంబర్లు కలిగిన ప్లాట్లకు ఒక రోజు కొన్ని ప్లాట్లు మాత్రమే, ఏ ప్లాట్లు అయితే ఆ నెంబర్స్ ఉంటాయో ఆ నెంబర్ల వరకు మీరు ఆ డేట్ ఎంచుకొని ఆ డేట్లో మీరు బిడ్లో పాల్గొనాల్సి ఉంటుంది. మీకు నచ్చిన ప్లాటు ఎంచుకొని ఆ ప్లాట్ ఏ రోజైతే వేలం వేస్తామో ఆ రోజు మీరు వేలంలో పాల్గొనవచ్చును. భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల్లో భాగంగా తిరుపతి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనేక మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళకి ప్రాణదానం చేసిన వారు అవుతారు. కాబట్టి దీంతోపాటు అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారి యొక్క పుట్టినరోజు వరకు 15 రోజుల పాటు సేవా పక్షోత్సవాల పేరుతోటి వివిధ రకాల సామాజిక సేవా కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిర్వహించబోతున్నారు. స్వచ్ఛ భారత్ కావచ్చు, వికసిత్ భారత్ పేరుతోటి కొన్ని వ్యాసరచన పోటీలు కావచ్చు, మొక్కలు పర్యావరణ హితం కోసం మొక్కలు నాటడం కావచ్చు, అన్నదానం కావచ్చు, ఇలా అనేక రకాల సామాజిక సేవా కార్యక్రమాలకు ఇవాళ శ్రీకారం చుట్టడము, భారతీయ జనతా పార్టీ కార్యాలయం అందుకు వేదిక కావడం, చాలామంది యువమోర్చా కార్యకర్తలు, నాయకులు, మోడీ గారి అభిమానులు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున ఇవాళ రక్తదానం ఇవ్వడానికి ముందుకు రావడాన్ని నేను అభినందిస్తున్నాను. ఈరోజు మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా స్థానిక తిరుపతి గ్రామ దేవత గంగమ్మ తల్లి దేవాలయం నందు గంగమ్మ తల్లి దగ్గర నరేంద్ర మోడీ గారి పేరు మీద ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజలు జరిపించి తదనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశాము. ఈరోజు మన దేశం అన్ని రంగాల్లో ముందుందంటే దానికి కారణం మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. ప్రతి ఒక్కరికి, అన్ని వర్గాల ప్రజలకి నరేంద్ర మోడీ గారు న్యాయం చేస్తున్నారు.
పేద తేడా లేకుండా అన్ని వర్గాలకు అన్ని కులాలకు ప్రతి ఒక్కరికి సమన్వయం చేస్తున్న మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఉండాల గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ నాయకులంతా కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈరోజు నరేంద్ర మోడీ గారు 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. యావత్ ప్రపంచంలోని అన్ని దేశాల ప్రధానులంతా కూడా ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నారు. అంటే ఇది ప్రతి ఒక్క భారతీయుడికి గర్వకారణంగా భావిస్తున్నాము. ప్రపంచ దేశాలలో భారతదేశ చరిత్రను వెలుగెత్తి చాటినటువంటి మహోన్నతమైనటువంటి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా, 13 సంవత్సరాలుగా గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు చేసినటువంటి సేవలు చిరస్మరణీయమని చెప్పని శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మ, గంగమ్మ తల్లి ఆశీస్సులతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పని ఆయన నేతృత్వంలో మన భారతదేశం ఎంతో పురోగతి సాధించింది. ఈరోజు ప్రతి విద్య, ఉద్యోగం, ఉపాధి అనేక రంగాల్లో కూడా నరేంద్ర మోదీ గారు రాకెట్లా దూసుకుపోతున్నారు. ఏ ప్రధాని కూడా ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టలేదు. అది యువతకైతే ఏమని, మహిళలకైతే ఏమి, ప్రతి ఒక్కరూ కూడా అనేక పథకాలు ప్రవేశపెట్టారు. ఈ పథకాల మూలంగా ప్రతి కుటుంబం బాగుపడింది, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందింది. రాష్ట్రంలో కార్మిక కర్షక ఓట్లతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం నేడు కార్మిక లోకాన్ని పట్టించుకోకపోవడంలో వైఫల్యం చెందిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ లోకల్గా ఉండే మన రాష్ట్రంలోనే సుమారు 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. మీరు ఆల్రెడీ మాట ఇచ్చారు కదా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని. అట్లాగే అక్కడ ఉన్నాయి కదా జాబులు, అక్కడ ఇవ్వండి, లోకల్ వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి. జాబులు లేక రోడ్ల మీద భిక్షటను కానీ చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అందుకనే త్వరలో షర్మిలమ్మ ఆధ్వర్యంలో అక్కడ కార్మికుల కోసం భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని చెప్పి తెలియజేస్తూ, అనేక కంపెనీల్లో శ్రమ దోపిడీ ఎక్కువ చేయించుకొని వారికి తక్కువ జీతాలు ఇస్తున్నారని చెప్పి మా దృష్టికి వచ్చింది. అది మాత్రమే కాకుండా మేనకూర తీసుకున్నా, మాంబొట్లు తీసుకున్నా చాలామంది దాదాపు ఏరియాలో ఉన్నటువంటి కంపెనీల్లో కూడా చాలా రైతులందరికీ, మామూలుగా శ్రామికులందరికీ కూడా ఎవరైనా బెదిరిస్తే వాళ్ళ పనుల నుంచి తీసేస్తారనేటువంటి భయంతో కాముకున్నారు తప్ప వారందరూ కూడా అసహనంతో శ్రామికులు ఉన్నారనేది మాకు అర్థమైంది. కార్మిక కర్షకులకు ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తామని హామీలు ఇచ్చారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలన్నింటినీ తుంగలోకి దొక్కి ఈరోజు కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారు. దీని మీద కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాడుతుందని, ప్రభుత్వాలు ఇచ్చిన హామీలని కార్మిక కర్షకుల పట్ల గట్టిగా పోరాడి వాళ్ళకి అండగా నిలబడి ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని నెరవేర్చేంత వరకు పోరాడుతామని ఈ సందర్భంగా తెలియజేస్తారు. తిరుపతిలో పడుతున్న వర్షపు నీటిని నిల్వ చేసే విధంగా వర్షపు నీటి సంరక్షణ ప్రణాళికలు రూపొందించాలని ప్రధానంగా డిఆర్ మహల్ రోడ్ అండర్ బ్రిడ్జ్, రాయల్ చెరువు రోడ్ అండర్ బ్రిడ్జ్ వంటి ప్రాంతాల్లో వృధాగా పోతున్న వర్షపు నీటిని సమీప చెరువులకు మళ్లిస్తే నగరానికి అనేక మేలు జరుగుతుందని సామాజిక కార్యకర్త గొడుగు చింతా గోపి ప్రసాద్ తిరుపతి ప్రెస్ క్లబ్లో తెలిపారు. ప్లస్ రాయల చెరువు రోడ్లో ఉన్నటువంటి బ్రిడ్జి, ఇవి రెండు కూడా పూర్తిగా దిగ్బంధం అయిపోతుంది. తిరుపతి ఇటుపక్క తిరుపతి అయిపోతుంది. రోడ్డుకు ఆపకం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏంటంటే ప్రతిసారి రోడ్డు బ్లాక్ అయినప్పుడు రామానుజ సర్కిల్ని తీసుకుంటున్నారు, ఇటు సైడ్ వస్తే వెస్ట్ చర్చిని తీసుకుంటా ఉన్నారు. వెస్ట్ చర్చి కూడా ఒకప్పుడు ఇబ్బందిగా ఉంది, ఇప్పుడు కొంచెం బెటర్ దెన్ అయింది, వెళ్తున్నారు. ఇది ముఖ్యంగా ఏంటంటే ఈ వర్షాకాలంలో పడినటువంటి నీరుని మనము కరెక్ట్గా దాన్ని వినియోగించుకోకపోవడము, అది రోడ్లపైకి వచ్చేసి రోడ్లు మొత్తం బ్లాక్ అవ్వడము, ఇక్కడ చిన్న బండ్లలో వెళ్ళేటువంటి వాళ్ళు, టూ వీలర్లో వెళ్ళేటువంటి వాళ్ళు ఆ బండ్లలో ఇంజిన్లోకి నీళ్లు పోయి బండ్లు చెడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మేము ఇదే సమస్య పైన 1-2 సార్లు మన కమిషనర్ గారికి, ఒకసారి మన కలెక్టర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. దీనిపైన వాళ్ళు ఇంకా కూడా 4-5 నెలలు కూడా ఇంకా వాళ్ళ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, కానీ మనకి ఇంకా పూర్తిగా సాల్వ్ కాలేదు. ఈ తిరుపతి ప్రజల్ని ఈ నీటి ఎద్దడి నుంచి కాపాడేదానికి కొన్ని సూచనలు కూడా చెప్తున్నాము. తిరుపతి జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ సాధికారిత శాఖలో సుమారు 15 ఖాళీ పోస్టులకు కాంట్రాక్ట్ పద్ధతిన దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు పీడీ వసంత్బాయ్ పేర్కొన్నారు. ఐసీడీఎస్ పరిధిలో మిషన్ వాత్సల్య స్కీమ్ సంబంధించిన డీసీపీయూ ఎస్ఏఏ యూనిట్ పరిధిలో ఖాళీ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పీడీ వసంత్బాయ్ తెలిపారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో
మహిళా శిశు సంక్షేమ సాధికారిత కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని 15 పోస్టులకు నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు అన్నారు. శిశు సంక్షేమ గృహమునందు ఆయా పోస్టు 3, పార్ట్ టైం డాక్టర్ పోస్ట్ 1, చౌకీదర్ పోస్ట్ 1, SAA యూనిట్ నందు అవుట్ రీచ్ వర్కర్ 1, అదేవిధంగా శ్రీకాళహస్తిలో చిన్నపిల్లల గృహమునందు వంట మనిషి పోస్టులు 2, హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ 2 పోస్టులు, హౌస్ కీపర్ పోస్ట్ 1, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ 1, యోగా టీచర్ 1 పోస్టు, అదేవిధంగా కోటానందు ఎడ్యుకేటర్ పోస్ట్ 1, యోగా టీచర్ పోస్టు భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. ఆసక్తికర అభ్యర్థులు జిల్లాలోని దరఖాస్తులను పోస్టల్ ద్వారా లేదా కలెక్టరేట్లోని తమ కార్యాలయం నేరుగా సమర్పించాలని సూచించారు. ఎంపికైన వారికి సుమారు 7,944 నుంచి 10,000 వరకు నెలసరి వేతనం ఉంటుందని వివరించారు. ఆఖరి దరఖాస్తు ఈ నెల 19వ తేదీ లోపల దరఖాస్తులు స్వీకరణకు చివరి తేదీగా వెల్లడించారు. కోట చిల్డ్రన్ హోమ్ నందు ఎడ్యుకేటర్ పోస్ట్ 1, యోగా టీచర్ పోస్ట్ 1 ఖాళీ ఉంది. ఇలా జిల్లాలో మనకు 15 పోస్టులు అనేది నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులోకి గాను 19వ తేదీ వరకు మనకు ఆఖరి దరఖాస్తులు తీసుకోవడానికి గడువు ఇవ్వడం జరిగింది. సో జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులు అర్హత కలిగి ఉండి రోస్టర్ పాయింట్ ఆధారంగా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, మాజీ మంత్రి ఆర్కే రోజా, సినీ నటి రవళి జ్యోతి మరియు సినీ డైరెక్టర్ చందు మొండేటి వీరు ఇరువురు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శనం ఏర్పాట్లు చేయగా రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనాలతో తీర్థప్రసాదాలు అందజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామస్వామి వెంకటేశ్వర్లు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 23వ డివిజన్ కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు పుట్టినరోజును పురస్కరించుకొని తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో గర్భవంతులకు, బాలింతలకు పౌష్టికాహారమైన పండ్లు, బన్నులను పంపిణీ చేశారు. ఆయన అభిమానులు ఇదే జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలి, మరెన్నో ఆయన పదవులు అలంకరించుకొని పలు సేవా కార్యక్రమం చేయాలని కూడా ఈ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసి మరొకసారి వెంకటేశ్ అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మా టీం యొక్క ఎప్పుడు అన్న వెంటే ఉండి అన్నతోనే ఉండి అన్నకి మరెన్నో పదవులు రావాలని కూడా మేమంతా కూడా ఆశిస్తూ కోరుకుంటున్నాం. ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని అగ్రగామి దేశంగా నిలిపేందుకు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ అహర్నిశలు శ్రమిస్తున్నారని కస్తూర్బా గాంధీ ట్రస్ట్ చైర్మన్ పిసి రాయలు తెలిపారు. తిరుపతి గాంధీ రోడ్డులోని పిసి రాయలు కార్యాలయంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజును పురస్కరించుకొని కేకును కట్ చేసి టీబీ పేషెంట్లకు అవసరమైన కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర దేశాలతో పోటీపడి అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్నారని అన్నారు. మోడీ ఆలోచనలు దేశంలో ఎవరికీ కూడా లేదని తెలిపారు. ఎన్నో మంచి కార్యక్రమాలు, బేటీ పడావ్, అదే కాకుండా ఆ లేడీస్కే కాకుండా ఎన్నో మనం ఎక్కడ వెళ్ళినా డెవలప్మెంట్ మేము కనపడుతుంది. రోడ్లోకి వెళ్ళారా మంచి రోడ్స్ ఉన్నాయి, సరేనా, కరెంట్ లేదు, ఒకప్పుడు కరెంట్ ఉంది, తర్వాత అలాగే సిలిండర్స్ ఉండేది లేదు, సిలిండర్స్ ఉన్నాయి. ఎన్నో అన్ని విధాల ప్రపంచ దేశాల్లోకంతా మన యొక్క దేశాన్ని 3వ స్థానానికి తీసుకెళ్ళిన మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఇట్లా 75వ సంవత్సరంలో అడుగడిగారు. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో 21 కిలోల బరువు కలిగిన మహాలడ్డు ధర 6.25 లక్షల రూపాయలు పలికింది. శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు తెప్పోత్సవం సందర్భంగా శ్రీ స్వామివారి మహాప్రసాదం 21 కేజీల లడ్డూలను వేలం వేశారు. వేలంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వికలాంగుల కళ్యాణ వేదిక శ్రీ సుభాష్ గుప్తా, హైదరాబాద్ వాస్తవ్యులు స్వామివారి మహాప్రసాదం 21 కేజీల లడ్డూను 6,25,000 రూపాయలకు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్, దేవస్థానం ఈవో శ్రీ పెంచల కిషోర్, ఏఈఓ రవీంద్రబాబు ప్రసాద్, దేవస్థానం అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత తెప్పోత్సవం రోజున వేలంపాట నిర్వహించడం అనేది ఒక సాంప్రదాయంగా కొనసాగుతోంది. అందులో భాగంగానే ఈరోజు
ఈ లడ్డూ వేలంపాట నిర్వహిస్తే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ నుంచి దాదాపు 9 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. వేలంపాటలో పార్టిసిపేట్ చేసినటువంటి వారందరూ కూడా పోటీలో పాల్గొని హైదరాబాదుకు చెందినటువంటి వికలాంగుల సంక్షేమం కోసం అనేక రూపాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఒక సంస్థ ప్రతినిధి గుప్తా గారు 6,25,000 రూపాయలకి ఈ మహాప్రసాదాన్ని పొందడం జరిగింది. వారు 6,25,000 రూపాయల కానుకని చెల్లించి ఆ ప్రసాదాన్ని తీసుకెళ్ళబోతున్నారు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో మనకి బ్రహ్మోత్సవాలు ఈ రోజుతో ముగిశాయి. వినాయక చవితి 27 ఆగస్టు నుంచి కూడా మనం ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభించుకున్నాం. ఈ బ్రహ్మోత్సవాలకి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామారెడ్డి గారు మన స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడంతో ఈ కార్యక్రమాలన్నీ మొదలయ్యాయి. అప్పటి నుంచి కూడా వినాయక చవితి నుంచి కూడా ఈరోజు వరకు కూడా మా వెంట ఉండి ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు మురళీమోహన్ గారు మాకు సూచనలు సలహాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు మాకు ఈ దేవాలయంలో జరిగే ఈ ఉత్సవాల్లో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఉండడానికి జిల్లా యంత్రాంగం నుంచి జిల్లా స్థాయి అధికారులందరినీ కూడా ఇక్కడికి పంపించారు. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలలో భాగంగా బుధవారం శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్టను నిర్వహించారు. ఉదయం యోగాశాలలో అకల్మష ప్రాయశ్చిత్తం, పంచగవ్య ప్రాసన చేపట్టారు. అనంతరం యోగాశాలలో వైదిక కార్యక్రమాలు అనంతరం స్నపన తిరుమంజనం చేపట్టారు. సాయంత్రం శ్రీవారిని తిరుచి పైకి వేంచేపు చేసి సమర్పణ చేపట్టారు. అనంతరం తిరువీధి ఉత్సవం నిర్వహించారు. రాత్రి యోగాశాలలో పలు వైదిక కార్యక్రమాలు అనంతరం పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. 18వ తేదీ గురువారం స్వామివారికి పవిత్ర సమర్పణ చేపడతారు. సాయంత్రం తిరువీధి ఉత్సవం చేపడతారు. అనంతరం యోగాశాలలో వైదిక కార్యక్రమాలు జరగనున్నాయి. 19వ తేదీ గురువారం ఉదయం ఏకాంతంగా శ్రీవారికి, శ్రీ పద్మావతి అమ్మవారికి, శ్రీ ఆండాల్ అమ్మవారికి అభిషేకం చేస్తారు. అనంతరం యోగాశాలలో వైదిక కార్యక్రమాలు తర్వాత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం శ్రీవారి తిరువీధి ఉత్సవం, రాత్రికి పలు వైదిక కార్యక్రమాల అనంతరం పూర్ణాహుతి, కుంభబింబం వేంచేపు, కళావాహన విశేష నివేదన, అర్చక బహుమానంతో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, సూపరింటెండెంట్లు, ఆలయ ఇన్స్పెక్టర్లు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,13,340 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 10,208 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,31,300 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 134 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సింధు నదిపై పాక్ ఆనకట్ట తీవ్రంగా వ్యతిరేకిస్తున్న భారత్. అమరావతి ఐకానిక్ వంతెన నమూనా ఎంపిక. అమరావతిని అనుసంధానించే దిశగా ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ, వేడుకగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు. ఇక అంతా లోకేష్ చేతుల్లోనే, చంద్రబాబు సంచలన నిర్ణయం. పరిసరాల పరిశుభ్రత అందరి ధ్యేయం కావాలి. తిరుపతి నగర వాసులకు కమిషనర్ ఎన్ మౌర్య పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.